మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడంతో ఈ ఐకానిక్ టవర్కి ఏదైనా నష్టం జరిగితే బీమా ద్వారా పరిహారం లభిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ మెగా ప్రాజెక్టును అభివృద్ధి చేసిన ఎంఆర్ ప్రాపర్టీస్ సంస్థ భవనానికి భారీ బీమా కవరేజ్ తీసుకుంది. అయితే నిపుణులు చెప్తుంది ఏంటంటే బుర్జ్ ఖలీఫా వంటి అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుల బీమా సాధారణ భవనాల కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇందులో ఆస్తి నష్టం, నిర్మాణ ప్రమాదాలు, రాజకీయ హింస వంటి విభిన్న కవరేజ్లు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతి రకమైన నష్టానికి పూర్తి స్థాయి పరిహారం లభిస్తుందని అనుకోవడం సరైంది కాదని బీమా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాదం లేదా అల్లర్లకు కొంతవరకు కవరేజ్ ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయి యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అనేక పాలసీలు మినహాయించే అవకాశం ఉంది. క్లెయిమ్ చెల్లింపు కూడా ఆటోమేటిక్గా పూర్తి మొత్తంలో రాదు. వాస్తవంగా జరిగిన నష్టం, పాలసీ పరిమితులు, మినహాయింపులు, దర్యాప్తు ఫలితాలు వంటి అంశాల ఆధారంగా మాత్రమే తుది చెల్లింపు నిర్ణయించబడుతుంది. బుర్జ్ ఖలీఫా మిక్స్డ్ యూజ్ భవనం కావడంతో ఇందులోని హోటళ్లు, కార్యాలయాలు, నివాస యూనిట్లు విడివిడిగా బీమా చేయబడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే బుర్జ్ ఖలీఫా భారీగా బీమా చేయబడినా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పూర్తి పరిహారం వస్తుందా లేదా అనేది పూర్తిగా పాలసీ నిబంధనలు, నష్టం స్వభావంపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చిన్నపాటి నష్టం జరిగితే 150 కోట్ల వరకు పరిహారం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.